ఉపేంద్ర గారు బీఆర్ఎస్ నాయకులు, పొలిటికల్ అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు. సో ముందుగా బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. అనలిస్ట్గా ఆయన ఏం చెప్తారు, అదే క్రమంలో ఈ గతంలో భూభారతి గతంలో ధరణి కావచ్చు, ఇప్పుడు భూభారతి కావచ్చు, తాజాగా 22A. సో మొత్తానికి ఇటు హైదరాబాదు ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి మరి ఈ 22Aలో చాలా విలువైన భూముల్ని, లక్షల ఎకరాల భూముల్ని కూడా ఇందులో చేర్చిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రామ్మోహన్ గారు ఏం చెప్తారో ఒకసారి విందాం. రామ్మోహన్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చాలా సంచలనమైన ఆరోపణలు చేశారు. సో మీరు చూసి ఉంటారు ఆ ప్రెస్ మీట్ కూడా. నేను కూడా మీకు కొంత చెప్పే ప్రయత్నం చేసి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మీకు మీ దగ్గర ఉంది. సో మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ కావడంలో నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక భూ కుంభకోణాలు, అవినీతి అక్రమాలు విపరీతంగా పెరిగిపోయా, మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే ఆయనలో మిత్రుడు వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం. 99 ప్రేక్షకులు కూడా. ధరణితో చిక్కులు, దక్కవ హక్కులు అని ఒక 4-5 ఆర్టికల్స్ అప్పుడు రాశాను. చాలా స్పష్టంగా 4 రకాలుగా ధరణిలో ఇబ్బంది వచ్చినాయి. ఏమనంటే ఆరోపణలు సమాధానం ఎవరు చెప్తారంటే వెంకట గారు ఇది చెప్తారు, అటు పక్కన వెంకటరెడ్డి గారు ఉన్నారు కనుక వాళ్ళ చెప్పులో కాలు పెట్టలేను. కానీ నేను కొంచెం జరిగింది చెప్తాను, నా అనుభవంతో చెప్తాను. ధరణిలో 4 పొరపాటు జరిగింది. ఒకటేమో సర్వ నెంబర్ తప్పుపడ్డం, రెండోదేమో సర్వ నెంబర్ ఎక్స్టెండ్ తప్పుపడ్డం, తక్కువ పడ్డం, లేకపోతే ఎక్కువ పడ్డం. అట్లానే మూడోది ఏంటంటే ఈ ప్రొహిబిషన్ లిస్ట్ లో ఒక్క గుంట అంతకుముందు ప్రభుత్వం సేకరిస్తే, ఒక సర్వ నెంబర్ 10 ఎకరాలు ఉందనుకోండి, అందులో 1 గుంటో 2 గుంటలో ప్రభుత్వం కాలువ పోయింది అనుకోండి, ఆ మొత్తం సర్వ నెంబర్ బ్లాక్ చేసాడు. ఇట్లా జరిగింది గతంలో. అప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ఈ 10 ఎకరాల రైతులందరూ పోయి, అప్పుడు సెంట్రలైజ్ అధికారాలు కదా, ఆర్డీఓకి అధికారం లేదు, మన ఎంఆర్ఓకి అంతకంటే లేదు, కలెక్టర్ గారికి సీసీఎల్ఏకి ఇచ్చారు. కలెక్టర్ గారి దగ్గర వందల మంది రైతులు రోజు పడిగాపులు పడేవాడు. ఇట్లా మాది ప్రొవిజన్ లిస్ట్ లో ఉంది అంటే వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే, అందులో ఎంత భూమి ప్రభుత్వం సేకరించింది, మిగతా భూమి పట్టా భూమే కదా, ప్రొవిజన్ లిస్ట్ ఎందుకు పెట్టారని చేయడానికి సీసీఎల్ఏ పంపి రాత్రులు అంటే దాని మీద మళ్ళీ ఆర్డర్ వచ్చేదాకా ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడు డబ్బులు నడిచినాయి, పైరవి నడిచినాయి, పెద్ద ఎత్తున లంచాలు నడిచినాయి. ఇది కూడా చెప్తున్నాను నేను, అయితే లంచాలు కూడా నడిచినాయి. ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంటే వాడి జీవితంలో వాడు అమ్ముకుంటాడు, పెళ్లికో పేరంట అనుకో, అమ్ముకుంటే భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేస్తే వీలు లేకుండా అయింది. అట్లా వందలాది మంది రైతులు నాకు న్యాయానికి వచ్చారు, అది నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే మహేశ్వర్ రెడ్డి గారు ఆరోపిస్తుంది ఏంటంటే, అప్పుడు 10% తప్పులుంటే ఇప్పుడు 30 దాకా అయింది, 34% తప్పులు అవుతున్నాయి, ఇది కావాలని ఇందులో ఇచ్చారు. అప్పుడు మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నా, కేవలం ఏంటంటే ఒక ప్రభుత్వం సేకరించిన భూమి ఆ సర్వే నెంబర్ చుట్టే ఎంత ఉన్నా, గుంట ఉన్నా, 10 గుంటలు ఉన్నా, ఎకరం ఉన్నా, ఆ మొత్తం సర్వే నెంబర్ ఫ్రీజ్ చేసి ప్రొహిబిషన్ పెట్టడం, అదేమో టెక్నికల్ గా జరిగింది. దానిలో మాత్రం పైరవికాలు, అది బీఆర్ఎస్ పైరవికాలు కావచ్చు, ఇతరత్ర చాలా మంది పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారు. కలెక్టర్లు అంటున్నారు అనమాట, కలెక్టర్లు కూడా లంచాలు తీసుకున్నారు. సీసీఎల్కి పంపడం, రాత్రి తెల్లారికల్లా ₹1,00,00,000 వ్యవహారం నడిచినాక అడ్వాన్స్ తీసుకున్నాక వాడు అమ్ముకోవాలంటే కష్టమైంది కదా, చేశారు. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు 2 ఉన్నాయి. ఒకటేమో ఈ 10% 40% అయింది అనేది ఒకటి. గతంలో ప్రొహిబిషన్ 22A కింద నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు, ఈ 22A కింద ఏం వచ్చినా సరే తొందరగా పరిష్కరిస్తాం, దాని పరిష్కారం కనుగొన్నామని నిన్న మన వార్తలు చూస్తున్నాం. దాదాపు 2.5 ఏళ్ళు అయింది కదా. అప్పుడు ఏమన్నారు, ధరణిలో 10%, 15% ప్రొహిబిషన్ లిస్ట్ పెట్టారు, అవన్నీ ఎత్తేస్తాం, లీగల్ గా ఉన్నాయి ఉంచాల్సిందే, లేకుంటే అక్రమంగా ఇట్లా పెడితే మాత్రం, కావాలని పెడితే మాత్రం చేస్తామన్నారు. అప్పుడు ఏమన్నారు, చాలా వరకు అన్ని భూములు ప్రైవేట్ భూములు కూడా ప్రభుత్వ భూములను చూపించారు, దుర్మార్గం అనుకుంటూ కొందరిని బెదిరించడానికి చేశారంట. ఇప్పుడు సేమ్ అదే ఆరోపణ మహేశ్వర్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేయడం లేదు, మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ చేస్తున్నారు. దీనిలో రెండో ఆరోపణ ఏంటంటే, కొన్ని కావాలని సర్వే నెంబర్ ప్రసాదం పెడుతున్నారు, ఈ సర్వే నెంబర్ ఇట్లా చేర్చారు, వీళ్ళని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లంచాలు అడుగుతున్నారు అంటున్నారు. కనుక ఎవరు చెప్పాలి సమాధానం అంటే, ఆరోపణ చేసిన వారేమో రుజువులతో చెప్తున్నారు, ఆరోపణలకు ప్రతి సమాధానం రెవెన్యూ మంత్రి చెప్పాలి కదా, లేదు మేము చేయలేదు వారికి చెప్పి. ఇవాళ 2 రకాల ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం. ఒకటేమో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బెదిరించడానికి, బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో స్క్వైర్ ఫీట్ కింద వసూలు చేస్తున్న ఆరోపణ కూడా వస్తుంది. మహేశ్వర్ రెడ్డి గారు కూడా అది కూడా చెప్పారు. రెండోది ఏమంటున్నారంటే, ప్రొహిబిషన్ లిస్ట్ లో పెడితే ఆటోమేటిక్ గా వాళ్ళు మా దగ్గరకు వస్తారు కదా, వేరు వంకర పెడితే వెన్న వస్తుంది కదా, అట్లా వీళ్ళు చేస్తున్నారు అన్నాడు. ఆయన స్పెసిఫిక్ గా 3-4 ఆరోపణలు చేశారు కనుక దాని సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ. అది నిజంగా రుజువు చూపెడతామంటే ఆయన 2 ఛాలెంజ్ చేశారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్ రమ్మంటారా, లేకపోతే మీ ఇంటికి రమ్మంటారా, లేకుంటే అసెంబ్లీకి రమ్మంటారా, లేకుంటే బయట రా అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ సరైన వేదిక అనుకుంటున్నాను. ఈ నిజాం గ్రౌండ్స్ కానీ, ఇళ్లకు కానీ, వేరే పబ్లిక్ ప్లేస్లకు కానీ సరైనది కాదంటుంది. ఎందుకంటే ఇది రాజకీయ డ్రామా అవుతుంది. చూసాం కదా గతంలో ఛాలెంజ్ ప్రతి ఛాలెంజ్ చేస్తే అక్కడికి రానివ్వరు, పోలీసులు అడ్డుకుంటారు. అదే అసెంబ్లీకి ఎవరు అడ్డుకోరు కదా.
నేనేమంటున్నాను మహేశ్వర రెడ్డి గారికి నా సూచన ఏంటంటే నిజంగానే మీరు ఇంత ఆధారాలు ఉన్నాయి కనుక మీరు అసెంబ్లీ సాక్షిగా దీన్ని గట్టిగా ప్రశ్నల రూపంలో పెట్టండి, సమాధానం రాబట్టాలి. ఈ విషయంలో మీది తప్ప వారు తప్ప అని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. మనకైతే నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ప్రొహిబిషన్ లిస్ట్ లో పెరుగుతున్నాయి. 22A కింద చాలా అప్పుడు లేని ధరణిలో లేని భూములు ఇప్పుడు వచ్చాయంటున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఏమైందంటే ధరణి వచ్చే మన ధరణిపాయ భూభారతి వచ్చే డామ్ 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 అని ఒక ఆర్టికల్ రాశాను. ఏమైందంటే ధరణిలో చిక్కులు ఎక్కువ ఉన్నాయంటే అంతకంటే చిక్కులు ఎక్కువైనాయి. ఇప్పుడు కూడా ఒక సమస్యకు పరిష్కారం ఉండాలి తప్ప అంతకంటే సమస్యలు ఉండొద్దు కదా. ఇప్పుడు ధరణితో ఏమైందంటే ధరణి పోయింది, బంగాళాఖాతంలో పడేస్తామన్నాడు, కేవలం పేరే మార్చిండ్రు. నేను అధికారికంగా చెప్తున్నాను, ఆ ప్రాసెస్ లో పనిచేసిన వాడికి చెప్తున్నా, భూమి సునీల్ అని వారి కమిటీలో ఉన్నారు, వారు కూడా ఇదే మాట అంటున్నారు. ఏమైందంటే కొత్త సీసారా పాత సారా పోసిండు, ధరణి అనేది తీసేసిన పేరు తీసేసాడు. కానీ మొత్తం అంతా మీరు ఏ పాస్బుక్ చూడండి, అప్పుడు ప్రభుత్వ భూములు ఏమున్నాయో ఇప్పుడు అట్లే ఉన్నాయి, అప్పుడు ఎవరైతే ప్రైవేట్ భూములు ఉన్నాయో అవి అట్లాగే ఉన్నాయి. ఇంకా కొత్తగా చేరింది కానీ చేర్చారంటున్నారు కనుక భూముల సర్వే నెంబర్తో సహా ఎక్స్టెంట్ తప్పు ఉంటే ఎక్స్టెంట్ తప్పే పడ్డది. అంటే మక్కి మేరబాయి దిక్కి అన్నట్టు గతంలో ధరణిలో ఏ పొరపాట్లు అవన్నీ కూడా అదే సర్వే నెంబర్లు నేను 100 పాస్బుక్ తెప్పి చూశాను, అవే భూభారతులు కూడా రిప్లికేట్ అయినాయి. అటువంటి అప్పుడు ఏం మార్చినట్లు లెక్క మీరు. కనుక గ్రామ సభలు పెట్టి ఏదైతే చర్చలు చేయాల్సిన అవసరం ఉందో అది చేయాల్సిన. ఒక మాట చెప్పి ముగిస్తాను. వైరా మండలి నుంచి ఒక క్లయింట్ నాకున్నాడు, ఆయన 2 గుంటలు తక్కువ పడ్డది, ఆయన భూమి 2 ఎకరాలు 2 గుంటలు కావాలి, 2 గుంటలు తక్కువ పడ్డది. అది సవరణ కోసం పెడితే పాత ప్రభుత్వం ఇప్పుడు కాదు, అసలు 2 ఎకరాలు 2 గుంటలు తక్కువ తీసిపెట్టి 2 ఎకరాలు తీసేసి 2 గుంటలు చేసింది ఆయన. ఎంత ఏడో అది చెప్పండి. అందుకని ఇప్పుడు కూడా ఏమైందంటే ఈ కంప్యూటరైజ్ దానిలో అర్ధరాత్రి కంప్యూటర్ నుంచి మాయమైనవి అని, కొన్ని సర్వే నెంబర్లు మొత్తం మిస్సింగే ఉన్నాయని, కొందరేమో అర్ధరాత్రి మారిన సందర్భాలు కూడా ఎంక్వైరీ చేస్తే మొన్న కమిటీ చేశారు వీళ్ళు, మొత్తం ఎంక్వైరీలు తేలింది. అసలు అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ ఎన్ని అయినాయి, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ 1 గంట రాత్రిగా పనిచేసిందా, డేట్ మారిందా, తెల్లారదాకా అనే సమస్య ఉంది. కనుక దయచేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మహేశ్వరుడి గారి ఆరోపణకు సమాధానం ఇచ్చుకొని రాజకీయ ఆరోపణ. నా డిమాండ్ ఏంటంటే ఇప్పటిదాకా మీరు ఆరోపణలు చేసింది కదా, ధరణిలో లేని పొరపాటు అవన్నీ వెలికి తీయాలి, ఎవరెవరు అమ్ముకున్నారు ఏం చేసి వెలికి తీయాలి. అట్లాగే ఇప్పుడు పొరపాటు ధరణి మహేశ్వరుడు గారు అంటున్నారుగా, దానికి కూడా మీరే సమాధానం చెప్పాలంటున్నారు. అధికారంలో ఉన్న వాడికి రాళ్ళు పడతాయి కదా, వాళ్ళు పోయింది అయిపోయింది, వాళ్ళని దించేసినప్పుడు మీరు చేయాల్సిన పని ధరణిలో అక్రమాల గురించి మీరు ఎంక్వైరీ చేయించండి, ఇప్పుడు భూపారితిలో జరుగుతున్న మోసాల గురించి చేయించండి. శ్రీనివాసరెడ్డి గారు 22A కింద ఇక ముందు సమస్యలు రాకుండా నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. నెలగా అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అవుతుంది, ఎందుకు పరిష్కారం కావట్లేదని రైతులు అడుగుతున్నారు. నిజంగా చెప్పాలని ఇబ్బందులు పడుతున్నారు 22A కింద భూములు ఉండడం వల్ల. భూముల ధరలు తక్కువైనాయి, ఇప్పుడు అమ్ముకుందామంటే దిక్కు లేని పరిస్థితి అయింది, పొల్యూషన్ ఇష్టపడ్డది కనుక వాళ్ళందరూ అడుగుదాన్ని వీళ్ళు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు. ఓకే రామ్మోహన్ గారు.